విజయ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. విశాఖ జిల్లా నేతలతో ఆయన భేటీ కాబోతున్నారు. అభ్యర్థి ఎవరనేది ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే పీల గోవింద్ పేరు దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీ తమ అభ్యర్థిగా బొత్సను ప్రకటించింది. దీంతో రేసు ఆసక్తిగా మారింది. ఎలాగైనా బొత్సను ఓడించి ఎమ్మెల్సీని గెలుచుకోవాలని టీడీపీ పట్టుదలతో ఉంది. ఇప్పటికే బలం లేకున్నా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘం ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. దీంతో ఎమ్మెల్సీ సీటు గెలుస్తామన్న ధీమాతో ఉంది. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి బలం ఉంది. అయితే కొంతమంది ఇప్పటికే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో మరికొందరు సైకిల్ ఎక్కుతారని ప్రచారం జరుగుతోంది. ఇటు గత వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందంటున్న టీడీపీ తమకు సహకరించాలని వైసీపీ సర్పంచ్లు ఎంపీటీసీలను కోరుతోంది. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు విజయవాడ నుంచి పీఎంఆర్, అలాగే వైజాగ్ నుంచి రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. ముందుగా పీఎంఆర్ దగ్గరికి వెళ్దాం. పీఎంఆర్, ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి టీడీపీ ఎట్లాంటి కసరత్తు చేస్తుంది? అసలు ఈ ఎన్నికకు సంబంధించి ఏ అభ్యర్థిని ఎన్నికల బరిలో నిలపనుంది? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? రైట్, ఈ అంశానికి సంబంధించి శ్రావణి మధ్యాహ్నం నుంచి టీడీపీ అధినేత అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన నేతలతో భేటీ కాబోతున్నారు. సో ఈ భేటీలో అభ్యర్థి ఎంపిక విషయం మీద ఒకటి కసరత్తు చేయడంతో పాటుగా దానికి సంబంధించిన ఫైనలైజేషన్ ప్రక్రియ అనేది చేపడుతున్నారు. ఆ తరువాత అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా గెలుపొందాలన్న అంశానికి సంబంధించి కూడా ప్రణాళికలు రూపొందించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా ఉన్న 800కు పైగా ఓట్లు ఉంటే వాటిల్లో మెజారిటీ స్థానాలు వైసీపీకే ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో చూస్తూ ఉంటే వైసీపీకే ఉన్నాయి. 200 చిల్లర మాత్రమే, 200కు పైగా స్థానాలు మాత్రమే కొంత టీడీపీకి అనుకూలంగా పడే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు రాజకీయం మారింది, ప్రభుత్వం మారింది. సో ఈ నేపథ్యంలో పరిణామాలు కూడా క్షేత్రస్థాయిలో కూడా పెద్ద ఎత్తున మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. విశాఖలో దాదాపు అన్ని సీట్లను కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు గడిచిన ఎన్నికల్లో అన్ని సీట్లను కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జరగబోయే ఈ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గెలిచి తీరతామన్న పట్టుదలతో ఉంది. దీనికి అనుగుణంగానే ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్లుగా మనకి కనిపిస్తోంది. సో ఇటీవల జరిగిన విశాఖ జీవీఎంసీలో జరిగిన స్టాండింగ్ కౌన్సిల్స్ ఎన్నికల్లో కూడా 10కి 10 స్థానాలను తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు కైవసం చేసుకున్న పరిస్థితి కనిపించిన నేపథ్యంలో సో ఇదే ఊపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు బొత్స కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎంత బలమైన అభ్యర్థి ఉన్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి అభ్యర్థి గెలుపొందే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయన్న ధీమాతో అయితే టీడీపీ వైపు నుంచి ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదో ఆషామాషిగా తీసుకోకుండా దీన్ని కూడా పటిష్టంగా, దీన్ని కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత జరుగుతున్న అద్భుతమైన విజయం దక్కించుకున్న తర్వాత జరుగుతున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందేనన్న పట్టుదల అయితే టీడీపీలో కావచ్చు, కూటమి పార్టీల్లో కనిపిస్తుంది. తెలంగాణలో అంటే ఒక పోలిక లాంటిది ఇక్కడ తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి మళ్ళీ గెలుపొందారు. సో అటువంటి పరిస్థితి ఇక్కడ మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు తిరిగి కూటమి పార్టీలు ఆ సీట్ని కైవసం చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన వ్యూహాలు ఏ విధంగా రచించాలన్న అంశానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో మెజార్టీ స్థానాలు కూటమి పార్టీకి వచ్చే అవకాశాలు కనిపించడంతో ఇక సర్పంచ్లు, ఎంపీటీసీలను ఏ విధంగా తమ దారికి తెచ్చుకోవాలి, ఏ విధంగా తమ వైపు మళ్లించుకోవాలన్న దిశగా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన కీలక చర్చ చంద్రబాబు వద్ద జరిగే విశాఖ నేతల భేటీలో దీనికి సంబంధించిన కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. శ్రావణి.